అసలు మీ ఫామ్ ప్రత్యేకతలు ఏంటండి? అసలు నిజంగా మీ ఫామ్ లో పండే మంచి క్వాలిటీ అయిన ఇది ఏంటి? ఫ్రూట్సా? ఏం వేశారు? బిగినింగ్ ఏం వేశారు? ఇప్పుడు ఏం వేస్తున్నారు? మెయిన్లీ స్పైసెస్ అండి. మనకి స్పైసెస్ వచ్చేసి ఇండియాలో శ్రీలంకలో ఉంటాయి, మళ్ళీ కేరళలో ఉంటాయి. సో ఇప్పుడు అదర్ ప్లేసెస్ లో కూడా ఉన్నాయి స్పైసెస్, కానీ బట్ అంత బాగా రావు, ఈల్డ్ రాదు. ఈ బెలీస్ సదర్న్ బెలీస్, సౌత్ బెలీస్ లో మేము ఉండే ఏరియాలో క్లైమేటిక్ కండిషన్స్ కానీ, వాటర్ కండిషన్స్ కానీ, ల్యాండ్ కండిషన్స్ కానీ కరెక్ట్ గా ఎగ్జాక్ట్లీ వెరీ గుడ్ ఫర్ స్పైసెస్. మెయిన్ గా మా ఫామ్ లో ఉండేది సినానిమ్. మీరు ఓపెన్ గా చెప్పాలంటే మసాలా దినుసులు, మసాలా అండి, మెయిన్ మసాలావి ఇవి ఉంటాయి. అండ్ నాకు ఒక 6 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల నుంచి ఈ నేరేడు పండ్లు వైన్ చేయాలని చెప్పి ఎప్పటి నుంచో బాగా రీసెర్చ్ చేశాను. అది దానికి నేరేడు చెట్టు ఎలా అంటే హెల్త్ గా రీజన్స్ గా బాగుంటుంది. ఆ వైన్ కూడా ఎలా అంటే షుగర్, డయాబెటిక్ అంటే మామూలుగా ఆల్కహాల్ తాగడం మంచిది కాదు, బట్ కంపారిటివ్లీ అదర్ ఆల్కహాల్ తో పోల్చుకుంటే మనకి నేరేడు చెట్టు వైన్ కొద్దిగా వెరీ ప్రామిసింగ్ గా ఉంటుంది. ఫస్ట్ అది ఇండియాలో చేయాలని చెప్పి చూసాం. అన్ఫార్చునేట్ గా ఇప్పుడు ఇండియాకి ఒకసారి మేము వచ్చినప్పుడు ఫ్లైట్ లో కస్టమ్స్ డ్యూటీలో అండి మనకి పెద్ద లైన్లలో ఉండి ఆల్కహాల్ పర్చేస్ చేస్తా ఉంటారు. అది ఎలా అంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఫారిన్ లిక్కర్ ని మనం అంత పర్చేస్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఫారిన్ కరెన్సీ పర్చేసింగ్ ఎక్కువ అవుతుంది. ఏదన్నా ఇంపార్టెంట్ అయినటివి కొనొచ్చు, కానీ లిక్కర్ లాంటివి, కోకో కోలా లాంటివి ఇలాంటివి పర్చేజ్ చేస్తామంటే ₹94, ₹95 అయ్యేదానికి అదొక కారణము. సో వైన్ నేను ఎందుకు ఇండియాలో ప్రిఫర్ చేశానంటే మనకి నేరేడు చెట్లు బాగా ఉంటాయి. ఓకే, నేరేడు వైన్ మంచిది. సో ఇది కానీ పాపులర్ అయిందంటే ఫారిన్ వాల్యూ తగ్గుతుంది, ఇక్కడ రైతులకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది, ఆరోగ్యరీత్యా మంచి బాగుంటుందని చెప్పే ఉద్దేశంతో ఇటు చేస్తామని చెప్పి ట్రై చేశాము. కొన్ని కారణాల వల్ల చేయలేకపోయినాము. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అసలు చేసేటప్పుడు ఎక్కడ వెళ్ళాలో తెలియదు, వెళ్ళినప్పుడు వాళ్ళకి తెలియదు. కొన్ని రూల్స్ చాలా వింత అనిపించాయి. నేరేడు చెట్లలో జనరల్ గా వేస్ట్ ఏమి ఉండదు, పొల్యూషన్ కి సంబంధించింది. మాకు ఫస్ట్ ఎన్కౌంటర్ అయింది, ఈ వేస్ట్ అంతా ఏం చేస్తారు, దీనికి ఏమైనా కంట్రోల్ ఉందా, ఈ రూల్స్ అన్ని వచ్చాయి. మేము ఒకటే చెప్పాం, వేస్ట్ ఏముందండి, పంట పొలాల్లో వేస్తే అది ఒక ఎరువులాగా ఉంటుంది కదా అని చెప్పాం. బట్ ఫైనల్ గా నాకు అర్థమైంది ఏమంటే ఇక్కడ చేసేది లిటిల్ బిట్ టఫ్. ఎందుకు టఫ్ అంటే దీనికి గవర్నమెంట్ అంటే నేను గవర్నమెంట్ బ్లేమ్ చేయడం కాదు, ఒక యాక్సెసిబిలిటీ లేదు. ఇలాంటి ప్రాజెక్టు మేము తీసుకొని వచ్చినప్పుడు యాక్చువల్గా గవర్నమెంటే వచ్చి ఇది ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు అంటే మేము ల్యాండ్ అడగకపోయినా కూడా ప్రాసెస్ లైసెన్సింగ్ థింగ్స్ ఇవన్నీ ఈజీ చేయొచ్చు. ఏదో ఒక సబ్సిడీ రూపంలో అయినా చేయాలి, హెల్ప్ చేయాలి గవర్నమెంట్. సబ్సిడీ కూడా అవసరం లేదండి, సబ్సిడీ కూడా మాకు మనీ ఇష్యూ కూడా లేదు. బట్ చేయాలంటే వైనరీ చేయాలంటే లైసెన్స్, దానికి లైసెన్సింగ్ కి వి ఫౌండ్ ఇట్ వెరీ హార్డ్ టు డూ ఇట్. ఐ మీన్ సబ్సిడీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాజిస్టిక్స్ హెల్ప్ అయినా ఉండాలి కదా మీకు. మెయిన్ లైసెన్సింగ్ ఇవన్నీ ఐ ఫౌండ్ ఇట్ వెరీ హార్డ్. అంటే ఫార్మల్ లాజిస్టిక్స్ అని చెప్పుకోవచ్చు. చెప్పుకోవచ్చు అండి. ఒక బాధ కూడా ఏమంటే ఇప్పుడు చూసారంటే మొత్తం మన ఇండియా కన్స్యూమింగ్ మార్కెట్ అయిపోయింది 100%. ఈడ 30 years 20 years ముందు పక్కన గాజుల మండేలో పూసలు చేసేటోళ్ళు, ఇప్పుడు పూసలు లేదు, ఏమీ లేదు. మోస్ట్లీ 5 ఇళ్ళకి ఇద్దరు ఫారిన్ లో ఉంటా ఉన్నారు, మనీ వస్తా ఉంది. ఇంక్లూడింగ్ నా పరిస్థితి కూడా అంతే. వచ్చిన దాంట్లో ప్రొడక్షన్ లేదు. ఇట్ ఈస్ ఎ వెరీ డేంజరస్ సైన్ ఫర్ కంట్రీ. ఎందుకంటే అంత కన్స్యూమింగ్ మార్కెట్, ప్రొడక్షన్ ఏమీ లేదు. లిక్కర్ ఫారిన్ నుంచి వస్తుంది, పెట్రోల్ ఫారిన్ నుంచి వస్తుంది, బండ్లు ఫారిన్ నుంచి వస్తాయి. ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ఫారిన్. ఫారిన్ మనీ ఆగిపోయిందంటే పరిస్థితి ఏంది? ఓకే, మనం డెవలప్మెంట్ అనుకుంటా ఉన్నాము,
40 రూపీస్ ఉన్న రూపీ 94 రూపీస్ అయింది. సో ఇంకొక 10 రూపాయలు పెరిగితే చాలా టైట్, చాలా కష్టంగా ఉంటుంది. అంటే సామాన్యుడికి ఇంకా కష్టం అవుతుందని అంటున్నారు. ఇంకా కష్టం అవుతుంది, ఇంకా సార్ కష్టం ఇప్పుడు అవుతుంది. మీరు చెప్పిన వైన్ అంటే జామున్ వైన్ గురించే కదా సార్ మీరు చెప్పింది? అవునండి. ఈ జామున్ వైన్ స్పెషాలిటీ ఏంటి సార్ అసలు? యాక్చువల్లీ దాన్ని ఎలా తయారు చేస్తారో కొంచెం క్లుప్తంగా చెప్పండి. వైన్, ఏ వైన్ చేయాలన్నా ఒకే ప్రాసెస్ అండి. రైట్, వైన్ లో షుగర్ ఉండాలా, షుగర్ ఉంటే ఏ వెజిటబుల్ అన్నా వేయచ్చు. ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఫెర్మెంటేషన్ ప్రాసెస్ తర్వాత ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఉంటుంది. సో వైన్, రైట్, జామున్ వైన్ అన్నా సరే, గ్రేప్ వైన్ అన్నా సరే, రైట్, మన క్యాష్యూ వైన్ అన్నా సరే, ఇదే ప్రాసెస్, ఇదే ఉంటుంది. ప్యూరిఫికేషన్ అయిన తర్వాత బాట్లింగ్ చేస్తాం. సో ఇట్స్ అ వెరీ, రైట్, ఇట్స్ నాట్ దట్ కాంప్లికేటెడ్ ప్రాసెస్, బట్ ప్రాసెస్ ఇది. బట్ జామున్ వైన్ ప్రత్యేకత ఏమంటే, మీరు నెట్లో కూడా రీసెర్చ్ చేయండి. జామున్ ఫ్రూట్ ఇట్ సెల్ఫ్ ఇట్స్ వెరీ గుడ్ ఫర్ డయాబెటీస్, వెరీ గుడ్ ఫర్ డయాబెటీస్. అండ్ నేను రైట్ ఒక 25 ఇయర్స్ నుంచి టేస్ట్ చేసిన వైన్లలో దిస్ ఈజ్ ద వెరీ బెస్ట్ వైన్, జామున్ వైన్. ఎందుకంటే టేస్ట్ బాగుంటుంది, రైట్, ఫీలింగ్స్ బాగుంటాయి, హెల్త్ వైజ్ గా లిటిల్ బిట్ బెనిఫిట్. అండ్ నేరేడ్ చెట్లు ఈజీగా వస్తాయి. మన గ్రేప్స్ వేయాలంటే చాలా ఖర్చు పెట్టాలి. నేరేడ్ చెట్లు రైట్ మన క్లైమేట్ లో చాలా బాగా వస్తాయి, ఈజీగా పండుతాయి. సార్ ఈ ప్రొడక్షన్ ప్రపంచంలో మొత్తం నేరేడు చెట్టుకి సంబంధించిన వైన్ మీరే తయారు చేస్తున్నారా? ఇంకేమైనా ఉన్నాయా ఎక్కడైనా? లేదండి, ఉన్న ఇండియాలో, రైట్, ఇండియా స్టార్ట్ చేశారు కానీ బట్ అంత లార్జ్ స్కేల్లో కాలేదు. ఓకే, ఎందుకంటే లార్జ్ స్కేల్లో కావాలంటే సప్లై కూడా ఉండాలా. ఫ్రూట్ నేను అనుకోవడం మనకి ఊరికే తినేదానికి ఉన్నాయి కానీ వైన్ చేసే అంత ప్రొడక్షన్ లేదు, లేదు. సార్ లేదు ఇప్పుడు ఇంకా. బెలీజ్ లో మీరు ఎన్ని ఏకర్స్ లో చేస్తున్నారు సార్ ఇది ఫార్మింగ్? సో బెలీస్ లో 500 ఎకర్స్ అండి. బట్ జామున్ వైన్ వచ్చేసి మన ఫామ్ లో చెట్ల కన్నా అవుట్ సైడ్ మొత్తం బెలీస్ లో ఎక్కడ చూసినా జామున్ చెట్లు ఉంటాయి. అసలు వాళ్ళకి ఆ జామున్ రైట్ పండు యూస్ చేసేది కూడా తెలియదు. సో అది ఎలా అంటే, రైట్, పండు కింద పడిపోయి వేస్ట్ గా ఉంటుంది. మేము ఇప్పుడు ఏం చేసామంటే ఆ పండుని లోకల్ ఫార్మర్స్ దగ్గర కలెక్ట్ చేస్తాను. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారంటే కేజీ, 10 కేజెస్, 20 కేజెస్ తీసుకుంటాము. తీసుకొని ప్రాసెస్ చేస్తాను. ప్రాసెస్ చేసి సేల్స్ కూడా రైట్ పబ్లిక్ కి వెళ్ళట్లేదు, మా షాప్ లోనే సెల్ చేస్తాను ప్రస్తుతం. ఎందుకంటే దాంట్లో ఇంకా మాకు రైట్ దాన్ని పాజిటివ్ థింగ్స్, నెగిటివ్ థింగ్స్ తెలియదు. రీసెర్చ్ దీంట్లోనే ఉంది. దాంట్లో ఏమన్నా ఫ్లేవర్ యాడ్ చేయాలన్నా, విస్కాన్సిన్ యాడ్ చేయాలన్నా, ఆల్కహాల్ పర్సంటేజ్, ఇవన్నీ చూస్తున్నాము. సో ప్లాన్ ఏమంటే బాట్లింగ్ చేసి దేవుడి దయ వల్ల అంతా బాగుంటే 3-4 months లో అక్కడ పెద్దగా లాంచ్ చేయాలని చెప్పి బెలీస్ గవర్నమెంట్ రైట్ మినిస్టర్ లాంటి స్థాయి ఉన్న మనిషితో దాన్ని లాంచ్ చేయించాలని చెప్పేసి ప్లాన్ అండి. ఇదే ఫార్మింగ్ ఇప్పుడు ఇండియాలో కూడా ఏమైనా ప్రయత్నాలు స్టార్ట్ చేస్తున్నారా? జామును ఎందుకంటే అక్కడ ఫస్ట్ చేయాలని చెప్పేసి, ఆడ సక్సెస్ అయితే మాత్రం రైట్ మనకి ప్రూఫ్ ఉంటుంది. ప్రూఫ్ ఉంటే ఇక్కడ రైట్, ఇక్కడ గవర్నమెంట్ తో మాట్లాడడం కానీ, రైట్, ఇక్కడ రైట్ ఒకసారి చేసి సక్సెస్ అయితే మనకి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఇక్కడ చేసేదానికి ప్రయత్నించవచ్చు. ఆడ సక్సెస్ అయితే మాత్రం డెఫినెట్ గా ఇక్కడ చేయాలని చెప్పేసి రైట్ ఆలోచన అయితే ఉందండి. సో ముందు మీరు ఈ వ్యవసాయాన్ని విదేశాల్లో ఒక రంగంగా ఎంచుకున్నప్పుడు మీకు ఏమైనా ఒడిదుడుకులు అట్లాంటివి ఏమైనా కలిగే, ఒత్తిడి ఏమైనా ఫీల్ అయ్యారా? బెలీస్ లో లేదండి, బెలీస్ లో అసలు లేదు. బెలీస్ పాపులేషన్ ఒక 500,000 ఉంటారు, 5 lakh పీపుల్ టోటల్ పాపులేషన్. టోటల్ పాపులేషన్. మనకి కంట్రీ సైజ్ కూడా ఎలా అంటే ఒక 4 districts ఎంత ఉంటుందో అంత ఉంటుంది. హైదరాబాద్ ఎంత ఉంటుందా? మన చిత్తూరు, కడప, కర్నూలు, రైట్, అనంతపూర్ ఏరియా వైజ్ అంత ఉంటుంది. ఇంకా 5 లక్షల పాపులేషన్ అంటే మీకు చెప్పాల్సిన అవసరం ಇಲ್ಲ. తిరుపతి పాపులేషన్ కన్నా తక్కువే అది. అవునవును. సో ఓకే, ఇప్పుడు మీరు వెళ్ళారు, అక్కడంతా బాగా చేశారు సార్. ఇప్పుడు ఒడిదుడుకులు ఏం లేవన్నారు. బెలీజ్ లో మీకు అగ్రికల్చర్ సపోర్ట్ ఎలా ఉంది సార్ యాక్చువల్లీ?
మనకి మీకు లేబర్ రేట్స్ చెప్తానండి. ఉమ్, సో అమెరికాలో ఒక లేబర్‌కి మనం అదే ఎవరినన్నా మనం హైర్ చేయాలంటే గంటకి $12 నుంచి $15 అవుతుంది. ఓకే. సో, అంటే ఆ లెక్క ప్రకారం రోజుకి దగ్గర దగ్గర $70, $80. 70, $80 అంటే ఒక రూ. 8,000 నుంచి రూ. 10,000 పర్ డే పే చేయాల్సి ఉంటుంది. అంటే రోజుకు ఒక కూలీ ఖర్చు ₹10,000 ఉరావరిగా 10,000 కాలేకపోయినా అమెరికాలో చేయాలంటే 5,000, 6,000 మనం కన్వర్ట్ చేసుకుంటే. అవును. కన్వర్ట్ చేసుకుంటే. ఉమ్, అదే బెలీస్‌లో అయితే $2.50 పర్ రైట్ వావ్, పర్ అవర్. చాలా తక్కువ కదా సార్ అసలు. చాలా తక్కువ మనకి. అంటే అంతా యేసుకుంటే 8 గంటలు యేసుకుంటే కూడా 16 అంటే 2,000 వరకు ఉంటుంది. 2,000, 3,000 అంటే ఇండియాతో పోల్చుకుంటే మీకు 4, 5 టైమ్స్ ఉంటుంది. అండ్ వర్క్ యాటిట్యూడ్ కూడా పర్వాలేదు. బానే ఉంటుంది. ఓహో! అని చెప్పను గానీ పర్వాలేదు. వాళ్ళు ఒక బాస్ అంటే ఒక మర్యాద గాని రైటు ఇవన్నీ ఉన్నాయి. బెలీసు కంపారిటివ్‌లీ అమెరికాతో పోల్చుకుంటే బెటరు. ఇండియాలో చేయాలంటే ప్రాబ్లమ్ ఏమంటే ల్యాండ్ ప్రాబ్లము, వాటర్ ప్రాబ్లము. ల్యాండ్ అంత హైలో అక్వైర్ చేయాలంటే కొద్దిగా ఎక్కువ డబ్బులు అవసరం ఉంటుంది. పండించడానికి భూమి ఉంది, దున్నడానికి కూలీ దొరికాడు. మరి హ్మ్. ఎక్స్ట్రీమ్ వెదర్ కండిషన్స్ పరిస్థితి ఏంటి సార్? వాతావరణ పరిస్థితులు అక్కడ వెదర్ ఎలా కండిషన్స్ చాలా బాగుంటుందండి. నేను నా లైఫ్‌లో అంత రైన్‌ఫాల్ ఎప్పుడు చూడలేదు. అది కంప్లీట్‌గా మీకు ఫారెస్ట్ ఏరియా లాగా ఉంటుంది. మేము ఉండే ప్రాంతం అయితే ఆ చిరపుంజి ఫారెస్ట్ ఉంది చూడండి ఇండియాలో. అదేలేండి. ఆ టైప్‌లో ఉంటుంది. సో, మేము మోస్ట్‌లీ గ్రౌండ్ వాటర్ యూజ్ చేయం అక్కడ. మోస్ట్‌లీ కూల్. చిన్నప్పుడు చెట్లు ఉండేటప్పుడు ఏదన్నా చేస్తారు తప్పనిచ్చి, ఒక స్థాయికొచ్చిన చెట్లకి నాకు తెలిసి ఎరువేసేది ఉండదు. గ్రౌండ్ వాటర్ యూజ్ చేసేదానికి ఉండదు. మొత్తం సో, బయట పై నుంచి పడే వాటరే. ఆ పైనుంచి పడే వాటరు మీకు రెయిన్ వాటర్ ఎలా అంటే బాగా ఫర్టైల్‌గా ఉంటుంది. ఓకే. మామూలు నీళ్లు మీరు మామూలుగా పట్టే వాటర్‌కి రైతు వాన నీళ్ళకి చాలా తేడా ఉంటుంది చెట్టు పెరిగే విధానంలో. సార్ ఇప్పుడు అమెరికాకు వచ్చే యువతకి ఒక ఆంటర్‌ప్రెన్యూర్ గా, సక్సెస్‌ఫుల్ ఆంటర్‌ప్రెన్యూర్ గా, అందులోనూ మన సంస్కృతి దగ్గరగా వ్యవసాయదారుడిగా మీరిచ్చే సూచనలు, సలహాలు ఏంటి సార్? మోస్ట్‌లీ మనోళ్ళు వచ్చేది ఐటీ పైన వస్తారండి. ఓకే. మనం అమెరికాకి రావాలంటే అదే స్టూడెంట్‌గా వస్తారు. స్టూడెంట్ ఇన్ ద సెన్స్ ఐటీనే మెయిను. సో, వచ్చిన తర్వాత ఎలా అంటే స్టూడెంట్స్ ఏం చేస్తారంటే 2 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. ఆ 2 ఇయర్స్ కోర్స్‌లో ఐటీకి సంబంధించింది పెద్ద నేర్చుకునేది చేయరు. ప్రాబ్లమ్ అక్కడే వస్తా ఉంది. ఆ 2 ఇయర్స్‌లో అంటే డెఫినిట్‌గా మనం బయట పని చేసేదానికి తప్పని చెప్పను. ఎందుకంటే డబ్బులు ఉండవు. పని చేయాలా. పని చేస్తా పాటు సబ్జెక్టు నేర్చుకోవాలా. సో, మనకి ఈడ H1B పైన వచ్చినోళ్ళ పరిస్థితి ఏమంటే వాళ్ళు ఈడ పని చేసి ఉంటారు. టీసీఎస్ గాని, ఇన్ఫోసిస్ గాని పనిచేసి వాళ్ళకి వర్క్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. వాళ్ళు పెద్దగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయరు. ఈ స్టూడెంట్స్‌గా వచ్చినోళ్ళకే ప్రాబ్లమ్స్ ఉంటాంది. ఎందుకంటే చదువుకునే సమయంలో సరిగ్గా చదువుకోరు. అయిన తర్వాత జాబ్ రావాలంటే సబ్జెక్ట్ తెలిసుండాలా. సో, నా సజెషన్ ఏమంటే వచ్చిన వెంటనే కరిక్యులంతో పాటు నేర్చుకోవాలా. నేర్చుకొని ఇది చేయాలా. అది నా మెయిన్ సజెషన్ అండి. భరత్ గారు, మీ కృషి స్ఫూర్తిదాయకం. నిజంగా చెప్పాలంటే పాతకాలంలో మనకి స్వాతంత్రం రాకముందు తెల్లవాళ్ళు మన భారతదేశానికి మసాలా దినుసులు అమ్ముకొని వచ్చి మన స్వాతంత్రం లాగేసుకున్నారు. అలాగే మీరు కూడా తెల్లవాళ్ళ స్వాతంత్రాన్ని లాగేసుకోవాలని జస్ట్ జోక్ గా చెప్తున్నాను. నిజంగా మీరు సక్సెస్ఫుల్ ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలని, అలాగే ఇండియాకు కూడా వచ్చి ఇండియాలో చాలా మందికి ఉపాధి ఇవ్వాలని మనసారా కోరుకుంటున్నాను భరత్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ అలాట్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.